Jesus did not come to make holy individuals alone. యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని పరిశుద్ధులుగా చేయడానికి రాలేదు. He came to build holy individuals into a fellowship called a church, the family of God. వ్యక్తిగతంగా పరిశుద్ధులుగా ఉన్న వ్యక్తుల్ని ఒక సంఘముగా దేవుని కుటుంబంగా కట్టడానికి ఆయన వచ్చారు. Which is called in other places the body of Christ, and the relationship between the members in the church. మరొక చోట మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క శరీరం అని దీన్ని పిలిచారు. సంఘములో ఉన్న సభ్యులతో సంబంధం ఎలా ఉండాలి అంటే were to be exactly like the members in our body. Many people haven't understood what Jesus meant when he spoke about the church in Matthew 16:18. మన శరీరములో అవయవములకు ఎటువంటి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధం ఉండాలి. మత్తయి సువార్త 16:18 యేసుక్రీస్తు ప్రభువారు సంఘము అని చెప్పినప్పుడు అనేక మందికి అర్థం కాలేదు ఈ విషయం. We need to look at that before we look at verse 24, because it's all in the same context. మనం 24వ వచనం చూసేదానికి ముందు ఈ వచనాన్ని చూద్దాం, ఎందుకంటే ఇదంతా కూడా ఒకటే సందర్భం. We looked a little bit at that last time and saw that first of all, to build this church you need revelation from heaven. గత అధ్యయనంలో కొంతవరకు మనం దీన్ని చూసాము. ఈ సంఘాన్ని కట్టాలంటే పరలోకము నుండి ప్రత్యక్షత పొందాలి. As to who Christ really is, fully God, fully man. క్రీస్తు ఎవరు అనే ప్రత్యక్షతను మనం పొందాలి. ఆయన సంపూర్ణంగా దేవుడిగా ఉన్నాడు, ఆయన సంపూర్ణంగా మానవునిగా ఉన్నాడు. One whom we are to worship, at the same time one whom we can follow in our daily life. ఆయన మనం ఆరాధించాలి, అదే సమయంలో మన అనుదిన జీవితంలో ఆయన్ని మనం వెంబడించాలి. And in our family life. మన కుటుంబ జీవితంలో. And we also saw that we need spiritual authority to build this church. You can't build this church with human wisdom. ఈ సంఘాన్ని కట్టాలంటే మనకు ఆత్మ సంబంధమైన అధికారం కూడా ఉండాలి. మానవ సంబంధమైన జ్ఞానంతో మనం సంఘాన్ని కట్టలేము. Revelation from heaven, first of all. You can't just build the church because you've studied the Bible. The Pharisees studied the Bible, they couldn't build the church. పరలోకము నుండి ప్రత్యక్షతను పొంది మనం సంఘాన్ని కట్టాలి. కేవలం బైబిల్ చదివి సంఘాన్ని కట్టడం కాదు. పరిసయ్యులు ఎంతో బైబిల్ని చదివారు. Peter got revelation from heaven. That's the first thing. On that rock the church is built. పేతురు పరలోకం నుండి ప్రత్యక్షతను పొందాడు. ఆ బండ మీద సంఘాన్ని కడతానని ప్రభు చెప్పారు. Unfortunately, the church, Christians have moved away from revelation to study and understanding. దురదృష్టవశాత్తు క్రైస్తవులు ఏమయ్యారంటే ఆ ప్రత్యక్షత నుండి తొలగిపోయి అధ్యయనం చేయటం, గ్రహించటం, దాని మీదకు వెళ్ళారు. And that's the reason for the drift in Christianity towards compromise and Babylon. అందుకే క్రైస్తవత్వం ఎంతో దూరంగా తొలగిపోయి రాజీపడి బబులోన్ లాగా మారిపోయింది. The second thing is we need authority. I give you the keys of the kingdom of heaven. రెండవదిగా ఏంటంటే మనకు ఆత్మ సంబంధమైన అధికారం కావాలి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవిని నేను నీకు ఇస్తానని ప్రభు చెప్పారు. We cannot build the church without spiritual authority that God has given us. దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన అధికారం లేకుండా మనం సంఘాన్ని కట్టలేము. To do his work. You can't do it with human authorities. ఆయన పని మనం చేయలేము. మానవ సంబంధమైన అధికారంతోనో జ్ఞానంతోనో దీన్ని మనం చేయలేము. It's not just that somebody appoints you a director or a pastor or a bishop. ఎవరైనా డైరెక్టర్ గానో, పాస్టర్ గానో, బిషప్ గానో నిన్ను నియమించటం ద్వారా కాదు. And you begin to serve God. ఆ తర్వాత నువ్వు దేవుణ్ణి సేవించటం ఇలాగుండదు. That's a human appointment. You can't build a church with that. అది మానవ సంబంధంగా నియమించటం. ఆ విధంగా నువ్వు సంఘాన్ని కట్టలేవు. You need spiritual authority that Christ himself gives you. క్రీస్తు మాత్రమే ఇచ్చే ఆత్మ సంబంధమైన అధికారాన్ని నువ్వు కలిగి ఉండాలి. From his nail-pierced hands. శీలలు కొట్టబడిన తన చేతుల ద్వారా. And if you don't get that, you're not going to build a church. దాన్ని నువ్వు పొందనట్లయితే నువ్వు సంఘాన్ని కట్టలేవు. Let me repeat again. What I mean by church is the body of Christ. కాబట్టి ఇక్కడ సంఘము అంటే ఏంటంటే క్రీస్తు యొక్క శరీరము. Not individual holy people sitting together in a building. That's a congregation. వ్యక్తిగతంగా పరిశుద్ధులుగా ఉన్న ఒక్కొక్కరు ఏదో ఒక భవనంలో కూర్చుంటే దాన్ని కేవలం ఒక సమాజం అంటారు. Today we think church is a building or church is a denomination like the Methodist church or the Baptist church. ఈనాడు సంఘం అంటే ఒక భవనం అనుకుంటాం, లేక ఒక విభాగం అనుకుంటాం, మెథడిస్ట్ చర్చ్, బాప్టిస్ట్ చర్చ్. But the church Jesus spoke about is a body. It's not an organization. It's an organism. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సంఘం ఏంటంటే ఒక శరీరము. ఇది ఒక సంస్థ కాదు, కానీ ఒక సజీవమైన దేహము. Like the human body, different members of the body all functioning together perfectly because of one reason. They're all connected to the head. మానవ శరీరం వలె శరీరములో రకరకాల అవయవాలు ఉన్నా కూడా అవన్నీ కలిసి పనిచేస్తాయి. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే
అవన్నీ కూడా మెదడుకి అనుసంధానం చేయబడి ఉంటాయి. The only reason these two hands work together is not because they're always hanging around with each other. It's not because they're good friends. ఈ రెండు చేతులు కలిసి ఎందుకు పనిచేస్తాయంటే ఎప్పుడు ఇలా కలిసి ఉంటాయని కాదు, లేకపోతే ఈ రెండు చేతులు మంచి స్నేహితులని కాదు. What a lot of people have among Christians is friendship. Two hands hanging around with each other. అనేక మంది క్రైస్తవుల మధ్య ఉండేది ఏంటంటే స్నేహము, ఎల్లప్పుడూ కూడా ఇలా కలిసి ఉండటం. But fellowship is where these two hands can work together perfectly like playing a piano because they're both perfectly connected to the head. ఈ సహవాసము అంటే ఏంటంటే ఈ రెండు చేతులు కూడా కలిసి పనిచేస్తుంటాయి పియానో వాయించినట్లుగా. ఎందుకంటే ఈ రెండు కూడా మెదడుకి అనుసంధానం చేయబడి పనిచేస్తూ ఉంటాయి. If one hand is paralyzed, its connection with the head is gone. It cannot work with the other. ఒక చేతికి పక్షవాతం వచ్చినట్లయితే, మెదడుతో అనుసంధానం చేయకుండా ఉన్నట్లయితే ఈ రెండు కలిసి పనిచేయలేవు. It's always because of a break of connection with the head that we cannot work together with someone else. ఎల్లప్పుడూ కూడా మెదడుతో నీకు సంబంధం సరిగా లేదు కాబట్టి ఇతరులతో కలిసి పనిచేయలేము. And so we see here that building the church, the real body of Christ, I'm not talking about building an organization called a church. ఇక్కడ సంఘాన్ని కట్టడం, నిజమైన సంఘాన్ని కట్టడం, క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టడం అంటే నేనేదో ఒక సంస్థను కట్టడం గురించి చెప్పటం లేదు. But the real body of Christ, where the people in a local congregation are fitted together like members of a body. నిజమైన క్రీస్తు యొక్క శరీరం అంటే అక్కడ ఉన్న స్థానిక సంఘ సభ్యులందరూ కూడా శరీరంలోని అవయముల వలె ఒకరితో ఒకరు కలిసి పనిచేస్తూ ఉన్నట్లయితే, Working together can only come if each member is directly connected to the head. ప్రతి ఒక్క సభ్యుడు కూడా నేరుగా ఆ తలకి అనుసంధానం చేయబడి కలిసి పనిచేయటం. It's paralysis that prevents one member from working with the other. ఒక సభ్యుడు ఇంకొక సభ్యునితో కలిసి పనిచేయకుండా ఉండేది ఎప్పుడంటే ఒక అవయవానికి పక్షవాతం వచ్చినప్పుడే. And so to build that type of church where we have group, whether it's 10 people or 11 in Jesus' case, అలాంటి సంఘాన్ని కడుతున్నప్పుడు 10 మంది ఉండొచ్చు, లేక యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో 11 మంది ఉన్నారు, or 100, to build them together, to work together, is like building a house. లేక 100 మంది ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా కలిసి కడుతూ ఉండాలి, ఒక ఇంటిని కట్టినట్లుగా. There's a lot of difference between 20,000 bricks lying on the roadside and those 20,000 bricks used to build a house. ఒక 20,000 ఇటుకలు రోడ్డు మీద పడి ఉండటానికి, ఆ 20,000 ఇటుకలు తెచ్చి ఇంటిని కట్టడానికి ఎంతో తేడా ఉంటుంది. Because those bricks are interconnected. ఎందుకంటే ఇక్కడ ఒక ఇటుకని మరొక ఇటుకతో కలిసి కడుతూ ఉంటారు. In the walls and in the concrete in the roof. గోడలో మనం చూసినట్లయితే, కప్పు మీద ఉన్న కాంక్రీట్ని చూసినట్లయితే, It's little stones put together along with steel rods, and then you have a house. ఈ చిన్న చిన్న రాళ్ళు కూడా స్టీల్ రాళ్ళతో అమర్చబడి కడుతూ ఉంటారు. అప్పుడు దాన్ని ఇల్లు అంటాం. Otherwise, it's just stones on the road, and anybody can walk off with those bricks on the road. లేనట్లయితే ఏదో రోడ్డు మీద పడేసిన రాళ్ల వలె ఉంటాయి. ఆ రోడ్డు మీద పడిన ఇటుకల్ని ఎవరైనా తీసుకుని వెళ్ళొచ్చు. And that's what happens in many churches. People say, hey, you've stolen one of my sheep. అనేక సంఘాల్లో ఇదే జరుగుతుంటుంది. నా గొర్రెను దొంగిలించావంటారు. Why did you take this person from my church? Have you ever tried stealing a brick from a solidly built house? నా సంఘంలో నుండి ఈ వ్యక్తిని ఎందుకు తీసుకువెళ్ళావని అంటారు. ఎప్పుడైనా కానీ ఒక ఇంటిలో నుండి ఇటుకని తీయటం మీరు చూసారా? How in the world can you steal a brick from a solidly built house? It's impossible. బాగా కట్టబడిన ఒక ఇంట్లో నుండి ఇటుకని ఎలా తీసుకుంటావు? అది అసాధ్యం. You got to break and hammer that house to take a brick out of it. అందులో నుంచి ఇటుకని తీయాలంటే ఒక సుత్తి తెచ్చి ఆ ఇంటిని పడేయాలి. Because it's stuck with cement to a lot of other bricks. ఎందుకంటే ఆ ఇటుక అనేక ఇతర ఇటుకలతో సిమెంట్ ద్వారా కట్టబడి ఉంటుంది. But bricks that are lying loose on the roadside, anybody can walk off with. కానీ ఆ రోడ్డు మీద పడేసిన ఇటుకలను చూసినట్లయితే ఎవరైనా దాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. And so when you say, if anybody says somebody's taken one of my members from my church, well, that's because they were not built into a body. కాబట్టి నా సంఘంలో ఉన్న వ్యక్తిని వేరే వాళ్ళు తీసుకెళ్లారని నువ్వు చెప్తున్నావంటే వాళ్ళు ఇతరులతో కలిసి కట్టబడలేదు. They were just loose bricks lying around there. వాళ్ళు ఏదో రోడ్డు మీద పడేసిన ఖాళీగా ఉన్న ఇటుకల వంటి వారు. In the same way, in our human body, that's the other picture of the church. అదే విధంగా మన మానవ శరీరాన్ని చూసినట్లయితే సంఘానికి ఇదొక సాదృశ్యము. The church is a house, the church is a body. సంఘం అనేది ఒక ఇల్లు వంటిది, సంఘం అనేది శరీరం వంటిది. Can somebody detach my hand and take it off? ఎవరైనా వచ్చి నా చెయ్యిని ఒడబిక్కొని తీసుకొని వెళ్ళిపోతారా? Yes, he can if it is an artificial hand. ఒకవేళ ఇది కృత్రిమంగా పెట్టబడిన చెయ్యి అయితే తీసుకొని
వెళ్ళొచ్చు. They make artificial hands nowadays which look so similar to human hands, exactly the same color and shape and everything, but that needs nuts and bolts. ఈ రోజుల్లో కృత్రిమమైన చేతులు ఖచ్చితంగా మానవుని యొక్క చేతుల వలె వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటి రంగు ఉంటుంది, అలాగానే ఉంటున్నాయి. అయితే వాటిని నిర్మించడానికి కొన్ని బోల్టులు అవన్నీ వాటితో బిగించాలి. To fit it together to my body. నా శరీరంలోకి దాన్ని పెట్టాలి అంటే బోల్టులతో బిగించాలి. It's fitted here with nuts and bolts, and there somebody can unscrew it and take out the hand. ఇక్కడ నట్లు బోల్ట్లు పెట్టి బిగించారు. ఎవరైనా వచ్చి ఆ నట్లు బోల్ట్లు తీసేసి చెయ్యిని తీసుకుని వెళ్ళొచ్చు. But a real hand, which is a part of the body connected to the head, can never be taken out. కానీ నిజమైన చెయ్యి అయితే ఇతర అవయవాలతో కలిసి ఉంటుంది, మెదడుతో అనుసంధానం చేయబడి ఉంటుంది. దాన్ని ఎవరు తీసుకెళ్ళలేరు. You got to cut it off, amputate it, but it can't walk off on its own, and you can't take it out. నువ్వు తీసుకెళ్ళాలంటే దాన్ని నరికివేసి తీసుకెళ్ళాలి, కానీ మామూలుగా తీసుకుని వెళ్ళలేవు. And so when people talk about somebody being taken away from my church, actually that's not the body of Christ. కాబట్టి మా సంఘంలో ఉండి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళారు అంటే అది క్రీస్తు శరీరం కాదు. And that's the tragedy today. ఈనాడు ఎంతో విచారకరమైన విషయం ఇది. When Jesus said, I'm going to build my church, he's talking about building his own body, his spiritual body. He had a physical body when he was on earth, and he fulfilled God's will on earth. యేసుక్రీస్తు ప్రభువారు నా సంఘమును నేను కట్టుదును అని చెప్తున్నారంటే తన శరీరాన్ని తాను కడతాడు అని చెప్తూ ఉన్నాడు. తన ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తాను భౌతిక సంబంధమైన శరీరాన్ని కలిగి ఉన్నారు. దాంతో తండ్రి యొక్క చిత్తాన్ని 100% ఆయన నెరవేర్చారు. And he went up to heaven and he sent the Holy Spirit to build a spiritual body. ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత ఆత్మ సంబంధమైన శరీరాన్ని కట్టడానికి పరిశుద్ధాత్మను పంపించారు. Which is the church, the body of Christ. అదే క్రీస్తు యొక్క శరీరము, సంఘము. To continue doing the same thing that he did when he was on earth. What did he do when he was on earth? ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే చేశారో దాన్ని కొనసాగించడానికి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమేం చేశారు? He denied his own will. He did not seek his own interest. తన సొంత చిత్తాన్ని ఆయన ఉపేక్షించుకున్నారు. తన సొంత ఇష్టాన్ని ఆయన నెరవేర్చుకోలేదు. But the interests of God and completed the work. దేవుని యొక్క సంగతుల్ని ఆయన చేసి తనకు అప్పగించిన పని నెరవేర్చారు. And that's why he told Peter here that if your mind is not set, verse 23, on God's interest, you can never, you'll be a stumbling block to me. 23వ వచనంలో పేతురుతో చెప్తూ ఉన్నాడు, నీవు దేవుని సంగతులను తలంచకుండా ఉన్నట్లయితే నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. You will not be a help to me. You'll be a stumbling block. You'll be an agent of Satan. నీవు నాకు సహాయం చేయట్లేదు, కానీ నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, సాతానికి దూతలాగున్నావు. So the important thing for a person to build a church, we saw first of all he needs revelation, verse 17. కాబట్టి ఒక సంఘాన్ని నిర్మించాలంటే కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మనం చూసాము పరలోకము నుండి ప్రత్యక్షత కలగాలి. We see that he needs authority, verse 19. మనం చూసాం 19వ వచనంలో అతనికి ఆత్మ సంబంధమైన అధికారం కలిగి ఉండాలి. And we need people who are not seeking their own interests. In other words, people, verse 24, who take up the cross. వాళ్ళ సొంత సంగతులను చూసుకోకుండా దేవుని సంగతులను చూడాలి. 24వ వచనంలో మరొక విధంగా దాన్ని చూసినట్లయితే తన సిలువను తాను ఎత్తుకోవాలి. This is the meaning of the cross. ఇదే సిలువకు అర్థం.